నమస్కారం అండి. ఈరోజు వినుకొండ కాన్స్టిట్యుయెన్సీలో అసలు రెవెన్యూ ఐటమ్స్ మీద ఒక రివ్యూ పెట్టడం జరిగింది. సో మనకి 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాలకు కూడా లాంగ్ స్టాండింగ్ లెగసీ ఇష్యూస్ ఏంటి, వాటితో పాటు వీక్లీ మనకి ఎవ్రీ ట్యూస్డే సీసీఎల్ఏ మేడం వీసీ అవుతుంది. రోజువారీ రెవెన్యూ ఇష్యూస్ మీద సపరేట్గా, లెగసీ ఇష్యూస్ మీద సపరేట్గా, అసలు కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలు ఏ రెవెన్యూ ఇష్యూస్ మీద ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నాము. దీనికి మనకి మీ అందరికీ కూడా తెలుసు, మోస్ట్ ఇంపార్టెంట్గా రీసర్వేలో కొన్ని ఇష్యూస్ అండ్ 22A డిస్ప్యూట్సే ఎక్కువ శాతం కూడా మనకి తహసీల్దార్స్ అండ్ మండల్ సర్వేయర్స్ చెప్పడం జరిగింది. ఈ 22Aకి సంబంధించి కూడా ప్రీవియస్గా 1 month నుంచి ఫాలోఅప్ చేస్తూ వీక్లీ బేసిస్ మీద చాలా ఫైల్స్ క్లియర్ చేస్తున్నాము. దీనికి గాను కలెక్టరేట్లో ఒక 3 టీమ్స్ని కూడా వేశాము. సో ఎవ్రీడే వాళ్ళకి ఏ మండలం నుంచి ఎన్ని ఫైల్స్ వస్తున్నాయి, అన్ని క్లియర్ చేస్తున్నామని టార్గెట్ బేస్డ్గా ఎవ్రీడే చెకింగ్ చేస్తూ స్టార్ట్ చేసాం ప్రాసెస్. అలా డీటెయిల్గా ఎక్సర్సైజ్ తీసుకుని మేము కూడా కొంచెం రిజల్ట్స్ దాంట్లో చూపించాలనుకుంటున్నాము. అలాగే మనకి వినుకొండలో ఒక 7 ఇనాం విలేజెస్ ఉన్నాయి. వాటి మీద కూడా చాలాసార్లు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రికమెండేషన్ చేయడం జరిగింది, వీటిని సెటిల్ చేయండి, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నాయని. సో 7 విలేజెస్ గురించి కూడా మన వినుకొండలో ఉన్న 2 కానీ, నూజెండ్లలో ఉన్న 3, ఈపూర్లో 1, బొల్లాపల్లిలో 1, వీటి గురించి కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. సో వీటికి అసలు ప్రెజెంట్గా సర్వే అయిందా, గ్రౌండ్ ట్రూతింగ్ అయిందా, లేకపోతే అసలు ఏ స్టేజ్లో ఉన్నాయి, Form 2s ఇచ్చారా, Form 5s పరిస్థితి ఏంటి అని కూడా డిస్కస్ చేశాము. వీటన్నిటి మీద నోట్స్ ఇవ్వమని అడిగాను. సో ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ రివ్యూ చేసామో ఎవ్రీ 2 weeksకి ఒకసారి దీని మీద స్టేటస్ చెక్ అనేది ఫోర్ట్నైట్లీ బేసిస్ మీద చేస్తూ ఉంటాము. అలాగే మనకు కొన్ని హౌస్ సైట్ అప్లికేషన్స్ కూడా రేస్ చేశారు. అసైన్మెంట్ పట్టాలు కూడా అంటున్నారు అని కూడా చెప్పడం జరిగింది. సో హౌస్ సైట్ అప్లికేషన్స్ ఆల్రెడీ ఎన్నో కూడా లాగిన్లో పెట్టి జేసీ లాగిన్కి పంపించారు. మేము కూడా అవి డైలీ బేసిస్ మీద క్లియర్ చేస్తున్నాము. యాజ్ అండ్ వన్ మనకి గవర్నమెంట్ నుంచి గో హెడ్ వస్తే వీ విల్ ఆల్సో బి డూయింగ్ ద సేమ్. అసైన్మెంట్ పట్టాల గురించి న్యూజిలాండ్లో ఒక 9 విలేజెస్లో అడుగున్నారని కూడా తహసీల్దార్ చెప్పారు. సో వాటి గురించి కూడా అసలు ప్రీవియస్ అసైన్మెంట్స్ ఏమన్నా అయ్యాయా, అసలు ఏంటి స్టేటస్, ఆన్ గ్రౌండ్ ఎవరున్నారు, దానికి ఫార్మర్ వైజ్ ల్యాండ్ డీటెయిల్స్, ఒక డీటెయిల్ స్కెచ్తో పాటు ప్రిపేర్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇక్కడికి వచ్చే ముందరే మనకి 544D వర్క్స్ కూడా అవుతున్నాయి. సో వాటికి కూడా ఆగి పెగ్ మార్కింగ్ అనేది మనకి చేస్తున్నారు. 544D టోటల్గా మన జిల్లాలో 53 kilometers వెళ్తుంది. దీంట్లో మనకి గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ 2 ఉంది. సో గ్రీన్ ఫీల్డ్ వర్క్స్ ఎలా అవుతున్నాయి పెగ్ మార్కింగ్లో, బ్రౌన్ ఫీల్డ్ వర్క్స్ ఎలా అవుతున్నాయి, మనకి వెళ్ళే విలేజెస్లో సర్వే నెంబర్ వైజ్ విలేజెస్ ఉన్నాయి, ఎల్పీ నెంబర్ వైజ్ విలేజెస్ ఉన్నాయి. సో ఎల్పీ నెంబర్ వైజ్ విలేజెస్లో సబ్ డివిజన్స్ ఎలా చేయాలి అని చెప్పి మేము నెక్స్ట్ వీక్ వెన్స్డే కానీ మండే కానీ కలెక్టరేట్లో ఒక సర్వే డిపార్ట్మెంట్తో ఒక వర్క్షాప్ పెడుతున్నాము. సర్వే నెంబర్ వైజ్డ్ విలేజెస్లో వాళ్ళకి ఎలానో సబ్ డివిజన్స్ చేయడం వచ్చి అది స్క్రూటినీకి మా దగ్గరకు వస్తుంది. అలానే ఎల్పీ నెంబర్ది కూడా చేసి వచ్చిన తర్వాత మేము దాన్ని స్క్రూటినీ చేసి జాయింట్ మెజర్మెంట్ సర్వేకి మల్టీ డిపార్ట్మెంట్ విజిట్స్ని ఏర్పాటు చేయాలి. ఇదంతా కూడా నెక్స్ట్ మంత్లో ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని ప్రయారిటీ బేసిస్ మీద అది కూడా ఒక రివ్యూ చేశాము. అలానే మనకి ఇక్కడ సావల్యపురంలో 267 LC గేట్ క్లోజర్ గురించి కూడా ఒక ల్యాండ్ ఎలినేషన్ ఉంది. సో అది కూడా వెళ్ళి ఆ వర్క్స్ ఎలా అవుతున్నాయి అని రివ్యూ చేయడం జరిగింది. ఇవి కాకుండా మనకి ఇంకా విలేజ్ వైజ్ వెళ్ళామన్నమాట. తహసీల్దార్స్ ఏమి అసలు కింద రైతులు ఇబ్బంది పడుతున్నారు, కొన్ని రీసర్వేలో ఇనామ్ ల్యాండ్స్ పట్టా ల్యాండ్స్గా చూపించలేదు, అక్కడ రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు అని చెప్పారు. సో ఆ లిస్ట్ కూడా తీసుకుని ఇమీడియట్గా ఇప్పుడు ఆర్డీఓస్కి ఆ పవర్ వచ్చింది, సోమోటో కరెక్షన్స్. సో ఆర్డీఓస్కి వరకు పంపించి అవి కూడా ఇంకా డైలీ బేసిస్ మీద విలేజ్ వైజ్ అన్ని క్లియర్ చేశారు అని చూడడం జరుగుతుంది. తర్వాత అలానే మనకి కొన్ని కేసెస్ విత్ రెస్పెక్ట్ టు లోకయుక్త హైకోర్టు కేసెస్ కూడా పెండెన్సీ ఉంది. సో ఆ కేసెస్లో మనం కౌంటర్స్ ఇచ్చామా లేదా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామా లేదా అని కూడా అడుగుతున్నాము. అలానే మనకి అడ్వర్స్ న్యూస్ కూడా కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ అయ్యాయి అని చెప్తూ ఉన్నారు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ ఒకటి ఐనవోల్లో ఒక విజిట్ పెట్టుకున్నాను. సో అది కూడా చూసుకుంటాను. సో అలా అడ్వర్స్ న్యూస్ వచ్చిన వాటి గురించి రీజాయిండర్స్ అనేది సబ్మిట్ చేయమని చెప్తున్నాను. నిజంగానే గవర్నమెంట్ ల్యాండ్లో ఎంక్రోచ్మెంట్ అవుతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నోటీస్ ఇచ్చి మా బోర్డు పెట్టడం జరుగుతుంది, గవర్నమెంట్ ల్యాండ్ని కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో అడ్వర్స్ న్యూస్ కూడా ఇంకా రాకూడదు, ఎలా మనం దాన్ని ముందరే సర్వేలెన్స్ పెట్టుకుని డీటెయిల్గా రివ్యూ చేసుకోవాలి,
మండల్ లెవెల్లో తహసీల్దార్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ కొంతమంది సచివాలయంలో స్టాఫ్ లేరని, ఎస్పెషలీ మన ఎంఆర్ఓ ఆఫీసర్స్లో కూడా స్టాఫ్ కొరత ఉందని చెప్పడం జరిగింది. విఆర్ఎస్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, డీటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మొన్నే కొన్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. అలానే ఇవన్నీ కూడా లిస్ట్ తీసుకుని కొన్ని మేము మార్పులు చేర్పులు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఫీల్డ్ స్టాఫ్ని కొంచెం ఎక్కువ ఉంచాలని చూస్తున్నాము. సో దట్ మనకి ఏదైతే రీసర్వే అవుతుందో దాంట్లో కూడా ఇబ్బంది రాకుండా. అండ్ ఇప్పుడు ఈ 22A క్లియరెన్స్ కూడా మనం ఒక డ్రైవ్ మోడ్లో చేస్తున్నాం కాబట్టి ఆన్ ఫీల్డ్ వెళ్ళి రిపోర్ట్స్ రాయాలన్నా మనకి విఆర్ఎస్ ఉండడం అత్యంత అవసరం. అవి కూడా ఒకటి చూసాము. తర్వాత మనకి ఐవీఆర్ఎస్ కాల్ డేటా అండ్ పర్సంటేజ్ ఒకటి కూడా మనకి వచ్చింది. సో దాంట్లో మన జిల్లాలో ఏవైతే మండలాల్లో, విలేజెస్లో చాలా తక్కువ ర్యాంకింగ్స్లో నెగిటివిటీ ఎక్కువ ఉందో వాళ్ళని కూడా టాస్క్ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ సెలవుకు ముందు థర్స్డేని ఒక 2 విలేజెస్ నుంచి విఆర్ఎస్ని కూడా షోకాజ్ ఇచ్చి పిలిపించాము ఎవరికైతే లో పర్సంటేజ్ వచ్చిందో. అలాంటి ఒక విలేజ్ కూడా ఈరోజు విజిట్ చేస్తానని చెప్పాను. సో దీని తర్వాత ఆ రివ్యూకి వెళ్తాను. బేసిక్గా ఐవీఆర్ఎస్లో అడిగేది 4 ప్రశ్నలు. ఎప్పుడన్నా మీరు కంప్లైంట్ ఇస్తే ఫీల్డ్ విజిట్కి వస్తున్నారా, మీరు మ్యుటేషన్ కానీ ఎఫ్లైన్ సర్వే పెట్టుకుంటే డిజిటల్ అసిస్టెంట్ అప్లికేషన్ తీసుకుంటున్నాడా లేదా, విఆర్ఓ సిగ్నేచర్ అడుగుతున్నారా, ఇలాంటి వెట్టి పరిస్థితుల్లో అవ్వకూడదని చెప్పాను. ఏదన్నా ఫినిష్ అయిపోతే ఎండార్స్మెంట్ కానీ లేకపోతే ప్రొసీడింగ్స్ కాపీ కానీ మీకు అందుతుందా లేదా, అండ్ లాస్ట్కి ఎట్టి పరిస్థితుల్లో కరప్షన్ అనేది ఎంకరేజ్ చేయకూడదు, అలా మీకు ఎవరన్నా వేరే అడుగుతున్నారా, సో ఇలాంటివి ఏవి అవ్వకూడదు అని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇంకా వచ్చే టైంలో ఇంకా డీటెయిల్గా కూడా ఇలాంటి రివ్యూస్ ఎక్కువ కండక్ట్ చేసుకుని వీక్లీ బేసిస్ ఆర్ నేను అన్నట్టు ఇందాక కాన్స్టిట్యున్సీ వైజ్ అయితే ఫోర్ట్నైట్లీ బేసిస్ చేసుకుని ప్రజలకి రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రెవెన్యూ మ్యాటర్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవి కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి తక్కువ చేసుకోవడానికి చూస్తున్నాం.